నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు పాలపర్తి జ్యోతిష్మిత గారు రచించిన మనవుడు అనే చక్కటి కథను విందామండి. వరండాలో పడకుర్చీలో కూర్చుని కలల లోకంలో విహరిస్తున్న నేను ఉయ్యాల బల్ల కిర్రుమని చప్పుడవడంతో కళ్ళు తెరిచి చూశాను. సీను ఉయ్యాల నానుకుని నిలబడి ఉన్నాడు. రే, ఆ ఉయ్యాల మీద నా మనవడే కూర్చోవాలి, దాన్ని ముట్టుకోకు, గదిమాను. కొంచెం ఎడంగా జరిగి, తాత, నాకు చదువు చెప్తావా, భయం భయంగా అడిగాడు వాడు. ఎవర్రా నీకు తాత? పో, అవతలకి పో, కసిరాను. తాత అనకూడదురా, అయ్యగారు అనాలి అంటూ కొడుకును మందలించి, వీడికి ఈ ఏప్రిల్కి 4 నుండి 5 వస్తుందయ్యా, వచ్చే సంవత్సరం బళ్ళో వేద్దామనుకుంటున్నాం. ఈ లోపల మీరు కాస్త వాడికి ఏదైనా నేర్పిస్తే బాగుంటుందని నేనే అడగమన్నాను. చేతులు కట్టుకుని వినయంగా అన్నాడు రంగడు. రంగా, 4 రోజుల్లో నా మనవడు వస్తాడని చెప్పాను కదా, వాణ్ణి ఇక్కడే ఉంచేసుకుంటాను. వాడితో పాటు నీ కొడుకు కూడా చదువు చెప్తాలే అన్నాను. అట్లాగేనయ్యా అని నాకు సమాధానం చెప్పి, అమ్మ దగ్గరకు పోరా అని కొడుకుని దొడ్లోకి పంపించి రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు రంగడు. రంగడి భార్య లక్ష్మి మా ఇంట్లో చుట్టుపక్కల 4-5 ఇళ్లల్లో పనిచేస్తుంది. పొద్దున్నే భార్యని కొడుకుని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలిపెట్టి బాడుగులకు వెళ్తాడు రంగడు. లక్ష్మి మా ఇంట్లో పని పూర్తి చేసుకుని మిగతా ఇళ్ళకి వెళ్తుంది. అందరి ఇళ్లల్లో పని పూర్తయ్యాక చివరిగా ఏ ఇంట్లో ఉంటే అక్కడే నలుగురు పెట్టిందేదో కొడుక్కి పెట్టి తను తిని కాసేపు పడుకుని మళ్ళీ సాయంత్రం పనులు మొదలు పెట్టుకుంటుంది. అందరి ఇళ్లల్లో పనులు పూర్తి చేసుకుని చివరికి మా ఇంటికి వస్తుంది. మా ఇంట్లో పని అయిపోయే సమయానికి రంగడు వచ్చి భార్య పిల్లల్ని ఇంటికి తీసుకువెళ్తాడు. రంగడు రాత్రిపూట రిక్షా తొక్కడు. చాలామంది రిక్షా వాళ్ళలాగా రంగడికి బీడీలు కాల్చడం, తాగుడు లాంటి దురలవాట్లు లేవు. పెళ్ళాన్ని కొట్టడు. భార్యని కొడుకుని అపురూపంగా చూసుకుంటాడు. ఇద్దరి సంపాదనలు కలిపి పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ కొడుకు భవిష్యత్తు కోసం ఎంతో కొంత దాచిపెడుతూ తృప్తిగా జీవిస్తున్నారు. వాణ్ణి పెద్ద చదువులు చదివించాలని వాళ్ళ కోరిక. ఇక మా విషయానికి వస్తే, మేముండేది ఓ మాదిరి పెద్ద గ్రామం. నేను హై స్కూల్ మాస్టర్గా రిటైర్ అయి ఇల్లు కట్టుకుని ఇక్కడే స్థిరపడిపోయాను. మాకు ఒక్కడే కొడుకు. వాడు కోడలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. మా మనవడికి 3 ఏళ్ళు. వాడు అమెరికాలోనే పుట్టాడు. నేను వాణ్ణి ఇప్పటిదాకా చూడలేదు. కోడలు పురిటికి వాళ్ళమ్మ అమెరికా వెళ్ళి 6 నెలలు ఉండి వచ్చింది. ఇంకా కొంతకాలం ఇంట్లో పెద్దవాళ్ళెవరైనా ఉంటే బాగుంటుందని మా అబ్బాయి వాళ్ళమ్మని తీసుకెళ్ళి 6 నెలలు ఉంచుకుని పంపించాడు. ఆ 6 నెలల మధ్యలోనే నేను రిటైర్ అయ్యే కాలం కావడంతో నాకు వెళ్ళడానికి కుదరలేదు. నీకేం అదృష్టవంతురాలివి, అమెరికా వెళ్ళొచ్చావు, మనవణ్ణి చూశావు అంటుంటాను నేను అప్పుడప్పుడు. ఏం అమెరికాలెత్తురు, నిర్లిప్తంగా అంటుంది భారతి ప్రతిసారి. మన కొడుకు కోడలు కూడా చక్కగా చిలకా గోరింకల్లా స్కూటర్ ఎక్కే ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళకి వండి పెడుతూ మనవణ్ణి ఆడించుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా అంది భారతి ఒకసారి. రంగడు లక్ష్మిని మా ఇంటి దగ్గర దించి వెళ్తుంటే చూసి చెప్పింది. అమెరికా వెళ్ళి చూసొచ్చావు కదా అన్నాను నేను. ఏం చూడ్డం లెండి, అక్కడ ఎవరి దారిన వాళ్ళు చెరో కారులో వెళ్తారు వస్తారు. ఇంటికి వచ్చాక కూడా ఫోన్లు చేసుకోవడం, లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చోవడం, అంతేగాని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అన్యోన్యంగా ఉన్నట్లు అనిపించదు. అంతా హడావిడి వ్యవహారంలా ఉంటుంది. పిల్లాన్ని చూసుకోవడానికి ఆయాని పెట్టారు. నేను వచ్చేశాక ఆవిడ దగ్గరే ఉండాలి కదా, అలవాటవ్వాలని అన్ని పనులు ఆవిడే చూసుకునేది. నేను ఊరికే చూస్తూ కూర్చోవడమే చేసింది అంది భారతి నిరాశగా. అప్పుడప్పుడు పార్టీలకు ఇద్దరూ కలిసి వెళ్తుంటారు. పార్టీల్లో తాగడం మనవాడికి తప్పనిసరట. మరి కోడలు కూడా తాగుతుందో ఏమో అనుమానంగా అంది భారతి. విదేశాలకు వెళ్ళాక అవన్నీ తప్పవులే, మనం బాధపడకూడదు సర్ది చెప్తూ అన్నాను నేను.
4 రోజుల్లో మన దేశానికి వస్తున్నామని ముందు రోజు మధ్యాహ్నమే మా అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సాయంత్రం రంగణ్ణి ఆపేసి అటక మీద నుంచి ఉయ్యాల బల్ల దింపించి వరండాలో వేలాడదీశాను. రాత్రంతా నేను భారతి మనవణ్ణి మన దగ్గరే ఉంచేసుకుందాం, వాడికి స్వచ్ఛమైన తెలుగు నేర్పిద్దాం, వేమన పద్యాలు సుమతి శతకం వల్లివేయిద్దాం, అట్లా అని ఇంగ్లీష్ రాకుండా ఏమీ పెంచక్కర్లేదు, ఇంగ్లీష్ మీడియం బడిలోనే చేరుద్దాం, మంచి తెలుగుతో పాటు మంచి ఇంగ్లీష్ కూడా రావాలి వాడికి, మళ్ళీ 4-5 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కొడుకుని చూసి వాళ్ళే ఆశ్చర్యపోవాలి అని ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ కలలు కంటూ ఏ అర్ధరాత్రికో నిద్రలోకి జారుకున్నాం. రేపే మనవడొచ్చేది అని హడావిడి పడిపోతోంది భారతి. ఫోన్ మోగడంతో పరుగెత్తుకుంటూ వెళ్ళిన భారతి మొహంలో రంగులు మారాయి. మౌనంగా ఫోన్ నా చేతిలో పెట్టింది. మేము ఇండియాలో ఉండే 15 రోజుల్లో మన ఊరికి రావడానికి వీలు కుదరదు, అందుకని మేము హైదరాబాదులో మా అత్తగారింట్లోనే ఉంటాము, మీరిద్దరూ కూడా అక్కడికే వచ్చేయండి, అందరం కలిసి ఉండొచ్చు అన్నాడు కొడుకు. అదేంటిరా, వాళ్ళింట్లో అన్ని రోజులు ఉండటమేమిటి అంటే, అందుకే మరి మిమ్మల్ని కూడా హైదరాబాదుకి మకాం మార్చేయమని చెప్పింది అన్నాడు కొడుకు. వాడి మాటల్ని జీర్ణించుకోలేక ఇద్దరం దిగులుగా కూర్చుండిపోయాం. కాసేపటికి తేరుకుని, సరే చేసేదేముంది, ఈ కాలంలో పెద్దవాళ్లే పిల్లలు చెప్పినట్లు వినాలి అన్నాను నేను. వాళ్ళింటికి మనమేం వెళ్తాం, వెళ్ళినా ఎన్నాళ్ళుంటాం, అసంతృప్తిగా అంది భారతి. చూడాలనుకుంటే వెళ్ళాలి, తప్పదు, ఎన్నాళ్ళనేది వెళ్ళాక ఆలోచిద్దాం అన్నాను నేను. మనసులో అయిష్టంగానే ఉన్న మనవణ్ణి చూడాలన్న కోరిక చంపుకోలేక. ఇప్పటినుంచే ఎందుకులేండి, 2 రోజులాగి వెళ్ళొచ్చు విసుగ్గా అంది భారతి. కొడుకు కోడలు మనవడు హైదరాబాద్ చేరారని ఫోన్ వచ్చాక బయలుదేరి వెళ్ళాం నేను భారతి. వాళ్ళని ఎట్లాగైనా ఒప్పించి మనవణ్ణి మనం తెచ్చుకుందాం అంటూనే ఉంది భారతి దారి పొడుగునా. సరే అలాగే, తప్పకుండా లాంటి పొడి మాటలతోటే సరిపెట్టాను నేను, సంభాషణని పొడిగించకుండా. మేం వెళ్ళేటప్పటికి కోడలు అన్నయ్య అక్కయ్య కుటుంబాలతో వచ్చి ఉన్నారు. మమ్మల్ని చూడగానే వియ్యాల వారింట్లో వాళ్ళంతా చాలా సంతోషించారు. మాకు ప్రత్యేకంగా ఒక గది ఇచ్చి మర్యాదలకు ఏ లోటు రాకుండా క్షణం గమనిస్తున్నారు. మా అన్నయ్యకి అక్కయ్యకి ఆ ఊరు రావడానికి ఇబ్బంది అవుతుందని, అందరం ఇక్కడే కలిస్తే బాగుంటుందని నేనే అన్నాను అని కోడలు సంజాయిషీ ఇచ్చుకుంది. మనం అంతా ఒకటే బావగారు, మీరేం మొహమాట పడొద్దు, మీ సొంత ఇంట్లోలాగే ఉండండి అన్నాడు వియ్యంకుడు. ఎవరేం మాట్లాడుతున్నా మా కళ్ళు మాత్రం మనవడి కోసమే వెతుకుతున్నాయి. కాసేపటికి ఇప్పుడే నిద్రలేచాడు అంటూ మనవణ్ణి తెచ్చి నా చేతికిచ్చింది కోడలు. నేను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నానో లేదో ఏడుపు లంకించుకున్నాడు వాడు. నా చేతుల్లోంచి తీసుకుని వాణ్ణి ఏడుపు మాన్పించడానికి రకరకాలుగా ప్రయత్నించింది భారతి. వాడి ఏడుపు ఎంతకీ ఆగలేదు. కొత్త కదా, 2 రోజులు అలవాటైతే బాగానే ఉంటాడు, తనకి తనే సమాధానం చెప్పుకుంటూ వాణ్ణి కోడల చేతికి అందించింది. 2 రోజులు పిల్లాడి ధోరణిలో మార్పు లేదు. వాడితో ఆడుకోవాలన్నా మా ఆరాటం చూసి కోడలు, అక్కడికి ఇక్కడికి రాత్రి పగలు వేళల్లో తేడా ఉంటుంది కదా మామయ్య గారు, ఆ మార్పుకి పిల్లలు అలవాటు పడటానికి టైం పడుతుంది, ఈ లోపల మళ్ళీ వెళ్ళిపోయే రోజు వచ్చేస్తుంది అంది నవ్వుతూ. వాణ్ణి మా దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నాం, ఇక్కడ పద్ధతులు సాంప్రదాయాలకు అనుగుణంగా వాణ్ణి పెంచాలని మా కోరిక, మా దగ్గర వదిలి వెళ్ళండి అంది భారతి. భలే వారు అత్తయ్య గారు మీరు, వాడికి అమెరికా పౌరసత్వం కోసం తొలి చూలైన కాన్పుకి పుట్టింటికి రాకుండా అక్కడే పురుడు పోసుకుంటే ఇప్పుడు మీరు వాణ్ణి ఇక్కడ వదిలి వెళ్ళమంటారేంటి అంది కోడలు. ఆ మాటలతో మా ఇద్దరికీ మతిపోయినట్లయింది. కోడలు కాన్పు సమయంలో నెలలు నిండిన మనిషి ఇంత దూరం ప్రయాణం చేయడం ఎంత కష్టం, ముందుగానే రావడానికి అన్నాళ్ళు సెలవు పెట్టడం కుదరదేమో పాపం అని భారతి పదే అనుకోవడం గుర్తొచ్చి జాలిగా భారతి వైపు చూశాను. తన కళ్ళల్లో కదలాడుతున్న నీటి పొరను చూసి,
మీరిద్దరూ కూడా మాతో అమెరికా వచ్చేస్తే మీకీ ఒంటరితనం ఉండదు కదా అన్నాడు కొడుకు. వద్దులేరా, పిల్లల కోసం అమెరికా వచ్చే పెద్దవాళ్ళు అక్కడ అనుభవించే ఒంటరితనం కంటే భయంకరమైందేం కాదులే ఇక్కడి మా ఒంటరితనం అన్నాను నేను. దెబ్బతిన్నట్లుగా చూశాడు వాడు. మన ఊరు వచ్చి 4 రోజులుంటే మాకు తృప్తిగా ఉంటుంది అన్నాను నేనే మళ్ళీ. స్నేహితులంతా కలవడానికి వస్తారు, ఇక్కడైతే వీలుగా ఉంటుందని మిమ్మల్నే ఇక్కడికి రమ్మన్నాను. రావడానికి కుదరదని చెప్పకనే చెప్పాడు వాడు. ఇంకేం మాట్లాడకుండా ఆ రాత్రే ఊరికి ప్రయాణమయ్యాం మేము. వాళ్ళు వెళ్ళేదాకా ఉంటారనుకున్నాం. మా ఇంట్లో మీకేమైనా అమర్యాద జరిగితే క్షమించండి అన్నయ్య గారు అంది వియ్యపురాలు. అదేం లేదమ్మా, పిల్లల్ని చూడాలని వచ్చాం, చూశాం, ఇక ఉండాలనిపించలేదు, వెళ్తున్నాం అని చెప్పి బయలుదేరాం. వరండాలో పడకుర్చీలో కూర్చుని ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుపోతున్న నేను అయ్యగారు అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. ఎదురుగా చేతిలో పలకా బలపంతో సీను నిలబడి ఉన్నాడు. మీ మనవడు వచ్చాడా అని అడిగాడు. చెయ్యి చాచి దగ్గరికి రమ్మని పిలిచాను. వాడు భయం భయంగా వచ్చి కాస్త దూరంలో నిలబడ్డాడు. కుర్చీలోంచి లేచి వచ్చి వాణ్ణి ఎత్తి ఉయ్యాల మీద కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాను. అయ్యగారు కాదురా, తాతయ్య అనాలి అంటూ పలక మీద ఆ రాసి వాడి చేత దిద్దించడం మొదలుపెట్టాను. కథ సమాప్తమండి. ఈ చక్కటి కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.